హలో ఫ్రెండ్స్, ఇప్పుడు టాలీవుడ్లో అత్యంత పెద్ద బ్యానర్స్ ఏదైనా ఉందంటే అస్సలు తడబడకుండా ఫస్ట్ చెప్పే పేరు మైత్రి మూవీస్. మిగిలిన ఎన్ని బ్యానర్స్ ఉన్నా సరే ఒకటి రెండు సినిమాలు తప్ప పెద్దగా లైనప్ లేదు. దిల్ రాజు గారి బ్యానర్స్ లో గేమ్ చేంజర్ ఒకటే, అండ్ వైజయంతి క్రియేషన్స్ కి కల్కి 2 ఒకటే, అండ్ సితారా హారిక అన్సిని. సో ఈ బ్యానర్స్ లో మనకి బాలకృష్ణ గారిది, రవితేజ గారిది అండ్ విజయ్ దేవరకొండ గారిది ఇంకా ఒకటి రెండు చిన్న సినిమాలు అయితే ఉన్నాయి. ఇంకా పీపుల్ మీడియాకి అయితే రాజాసాబ్ ఒక్కటే పెద్ద సినిమా. ఇక మైత్రి మూవీ చూసుకుంటే అయితే ప్రభాస్ గారు అండ్ అను రాఘపూడి గారి కాంబినేషన్ లో వస్తున్న ఫౌజీ మూవీ. అయితే ప్రస్తుతానికి ఈ మూవీ టైటిల్ ఫౌజీ అని అనుకుంటున్నారు, కానీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా పూర్తయింది. అయితే ఈ మూవీకి కనీసం 500 కోట్ల బడ్జెట్ అయితే ఉంటుందంట. అండ్ ఇంకా ఎన్టీఆర్ గారు అండ్ మన ప్రశాంత్ నీల్ గారు కాంబినేషన్. సో ఈ కాంబినేషన్ గురించి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం. అండ్ మొత్తానికి ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా పూర్తయింది. అయితే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ అయింది. అయితే ఆ పోస్టర్ లో మనకి మూవీ రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. 2026 జనవరి 9th ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అయితే ఈ మూవీకి కనీసం 500 కోట్ల బడ్జెట్ అయితే ఉంటుందంట. అండ్ ఇంకా పుష్ప 2 అయితే డిసెంబర్ 6th కన్ఫర్మ్ గా ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుందంట. అయితే ఈ మూవీకి 500 నుంచి 800 కోట్ల బడ్జెట్ పెట్టారని టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ అయితే మన పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్ గా హరిహర వీరమల్లి మూవీ నుంచి షూటింగ్స్ అయితే స్టార్ట్ చేశారు. అయితే ఆల్మోస్ట్ ఆ మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే కంప్లీట్ అయిందంట. అండ్ ఆ మూవీ తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ సెట్స్ కి అయితే వస్తారు. అండ్ ఆ తర్వాత లాస్ట్ లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి అయితే వస్తారు. అయితే ఈ మూవీకి 200 కోట్ల బడ్జెట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా నితిన్ గారు వెంకీ కుటుంబ గారి కాంబినేషన్ లో రాబిన్ హుడ్ మూవీ అయితే వస్తుంది. అయితే ఈ సినిమాకు సుమారు 70 కోట్ల వరకు బడ్జెట్ అయితే ఉండొచ్చు. అండ్ ఇంకా మన రామ్ చరణ్ గారు అండ్ సుకుమార్ గారి కాంబినేషన్ లో RC-17 మూవీ అయితే ఉంది. అయితే సినిమా బడ్జెట్ ఎంతో ఇంతవరకు రివీల్ అవ్వలేదు, కానీ సినిమా బడ్జెట్ మాత్రం గట్టిగానే ఉండొచ్చు. అయితే ఇంకా బడ్జెట్ల సంగతి అలా పక్కన ఉంచితే మోస్ట్ హ్యాపెనింగ్ హీరోలు ప్రతి ఒక్కరితో మైత్రి మూవీస్ అయితే సినిమా ఉంది. అండ్ ఇంకా ఇందులో మన మహేష్ బాబు గారు ఒక్కరే మిస్ అయ్యారు. అయితే రాజమౌళి గారి సినిమా తర్వాత ఉండొచ్చు. ఇవి కాక చిన్న చిన్న మీడియం సినిమాలు కూడా ఉన్నాయి. అవన్నీ చూసుకుంటే టోటల్ టాలీవుడ్ మొత్తం కూడా ఇప్పుడు మైత్రి మూవీస్ చుట్టూ తిరుగుతుంది. అయితే మొత్తం మీద మైత్రి మూవీస్ దగ్గర మరే బ్యానర్లు కూడా దగ్గరలో లేనట్టే. అండ్ ఇదనమాట ఈ వీడియో. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ అంతవరకు బాయ్.